నేను సేవించున్నట్లు నేను వారికి పవిత్ర హృదయములు పవిత్ర పెదవులు నిచ్చెదను. పవిత్ర హృదయములు పవిత్ర పెదవులు ఇస్తాను. మనుషులందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తాను. నేనేంటో చూపిస్తాను. నా ఉనికి ఏంటో చూపిస్తాను. భూమి కలుగును గాక అంటే భూమి కలిగింది. ఆకాశము, నక్షత్రాలు, సూర్యచంద్రులు ఆయనే సృష్టించాడు. ప్రతి మనిషిని సృష్టించాడు. సత్యంలో నడవమన్నాడు. ఆయన సత్యం వైపు చూపిస్తున్నాడు. ఆయన సత్యం వైపు చూపిస్తూ సాత్వికముతో ఉండమంటున్నాడు. సాత్వికముగా ఉండమంటున్నాడు. చూడండి, నీతిని ప్రేమించి తిని దుర్నీతిని ద్వేషించి తిని. నీతిని ప్రేమించాడు, దుర్నీతిని ద్వేషించాడు. యాకోబు రాసిన పత్రిక 1:21 మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికమును అంగీకరించండి. ఈ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో, మృదువుగా, ప్రేమతో వాక్యాన్ని హృదయంలో వేసుకుంటే అది మంచి విత్తనము 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా ఫలిస్తుంది. సాత్వికమైన హృదయము అన్నీ తీసేయండి. కోపం, ద్వేషం, అహం, అసూయ అన్నీ తీసేసి సాత్వికముతో ఆత్మను రక్షించుటకు ఒక్క మాట వెళ్ళి గుణపంలో కూర్చుపోతుంది. దేవుడు ఎవరు వస్తారా, ఎవరికి వాక్యం చెప్పాలా, ఎవరిని ప్రేమించాలి అని ఆయన ప్రేమిస్తుంటే మనలో మత విద్వేషాలు, గొడవలు, రెచ్చగొట్టాలు ఇవన్నీ కూడా చేయొద్దు. ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన మాట వింటే చాలు. ఆయన మాట ఎలా ఉంటుందో తెలుసా? చాలా సూటిగా ఉంటుంది. చూడండి, ఆత్మలు రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. సాత్వికంతో అంగీకరించమంటాడు. అంగీకరించి హృదయంలో విత్తుకుంటే అది ఫలిస్తే, అది ఫలమైతే అది సూటుగా వెళ్ళి వారిని ఫలభరితం చేస్తుంది. ఫలాలు ఇచ్చేలాగా చేస్తుంది. అద్భుతాలు చేస్తుంది. ఆశ్చర్యకార్యాలు చేస్తుంది. నరుని కోపము దేవుని నీతి నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విరవేగుచున్న దుష్టత్వమును మాని. దుష్టత్వం, కల్మషము నీతిని నెరవేర్చేలాగా మీరు ఉండాలి. కానీ నరుని కోపము దేవుని నీతి నెరవేర్చదు. కోపంతో ఏమీ చేయలేరు. సమస్త కల్మషము, దుష్టత్వమును మాని. దుష్టత్వం మానండి, కల్మషం మానండి. శుద్ధ హృదయంతో దేవుని సన్నిధిని మీరు ఆరాధించినప్పుడు, స్తుతించినప్పుడు, గణపరిచినప్పుడు, మహింపరిచినప్పుడు ఆత్మలు రక్షించుటకు దోహదపడుతుందంట. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధానికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. మాతో మాట్లాడేవు తండ్రి. అయా వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించమన్నావు. అయా లోకరక్షకుడు లోకాన్ని, ప్రపంచాన్ని ప్రభావితం చేయడానికి మనుషులందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తున్నాడు. పవిత్రమైన పెదవులు ఇస్తాడన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. పరిశుద్ధడానికి స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.